మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇల్లు కాలేదు బిల్లు అయిపోయింది. జగనన్న ఇళ్లలో ఖజానాకు 100 కోట్ల చెల్లు. తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టిన వైనమంటూ జగనన్న కాలనీ పేరుతో వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు భారీగా దోచిపెట్టింది. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండా నిబంధనలు అతిక్రమించి నిధులు విడుదల చేసేసింది. గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలు అత్యధికంగా ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో తాయిలాల కింద పంపిణీ చేసేందుకు నాడు వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు ముందుగా నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాలో ఆప్షన్ 3 కింద 21,648 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిలో నిర్మాణం పూర్తయిన ఇళ్లు 2,251 మాత్రమే. అయినా ఏకంగా 354 కోట్లు చెల్లించారు. వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే అదనంగా మరో 100 కోట్లు గుత్తేదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇది టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి ఏసీఏకి విముక్తి. త్వరలో ఏసీఏ ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా. కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రస్తుతం అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మోహిత్ రెడ్డి, కార్యదర్శిగా ఏసీఏని ఆడించిన సాయిరెడ్డి సన్నిహితుడు గోపీనాథ్ రెడ్డి అన్నటువంటి వార్తను రాశారు. ఇందులో సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి విముక్తి కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త కబ్జాలోకి వెళ్తుంది కదా. అసలు క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ నాయకులు ఎందుకు ఉండాలి అంటే ఆ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అదే నడుస్తుంది. కాకపోతే మారినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలోకి వస్తుంది, మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేతిలోకి వస్తుంది. అసోసియేషన్లో రాజకీయ జోక్యాలు ఉంటే వాళ్ళ కబ్జా వీళ్ళ కబ్జా అని రాసుకుంటాం వల్ల ఉపయోగం ఏం లేదు. అసలు రాజకీయాలే లేకుండా ఓన్లీ క్రికెటర్లే ఉండేటటువంటి కాన్సెప్ట్కి వస్తే బాగానే ఉంటుంది. ఇకపోతే ఢిల్లీలో సీఎం నివాసంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు అధికార పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బస కోసం ఢిల్లీలో కేటాయించిన 1 జన్పథ్లో నివాసంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అడుగుపెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన బుధవారం తొలి ఏకాదశి కావడంతో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఇంట్లోకి ప్రవేశించారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఏపీ ముఖ్యమంత్రి కోసం ఈ నివాసాన్ని కేటాయించింది. ఈ నివాసం కేటాయించక ముందు ఏపీ భవన్లో బస చేసి ఆయన తర్వాత పూర్తిగా ఇక్కడికి మారిపోయారు. 2019-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉండేవారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడుతుందన్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అసెంబ్లీ 2వ గేటు తెరుచుకుంది. జగన్ కట్టిన గోడ కూలింది. ప్రజల కోసం అసెంబ్లీ ద్వారాలు తెరిచే ఉంటాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ వద్దకు అమరావతి రైతులు రాకుండా అడ్డుగా జగన్ సర్కార్ కట్టిన గోడ ఇప్పుడు కూలింది. ఇన్నాళ్లు మూతపడిన అసెంబ్లీ 2వ ద్వారాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ఆదేశంతో బుధవారం అధికారులు తెరిచారు. ఈ ద్వారాన్ని మూసివేస్తూ కట్టిన గోడను కూలగొట్టారు. 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని ముక్కలు చేయాలనుకున్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 5 ఏళ్లు అమరావతి రైతులు ఉద్యమించారు. వారి ఆందోళన నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ గోడను కట్టి అసెంబ్లీ ద్వారాన్ని పూర్తిగా మూసేసింది. ప్రజలు వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజాస్వామ్య నిలవైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం, ఇది ప్రజా అసెంబ్లీ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఇప్పుడు అందరినీ జనాలను అసెంబ్లీలోకి అలౌ చేసేస్తారా? ఈ ఒక రాజకీయ ఉపన్యాసం కాకపోతే ఇదివరకు ఏంటంటే అక్కడ గేటు దీని గురించి చేసుకొచ్చారు, వాస్తు గురించి. చంద్రబాబు వాస్తు గురించి ఒకటైతే ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్చుకొచ్చారు. అది అసలు జరిగింది. అమరావతి రైతుల్ని రానివ్వడం అంటే ఇప్పుడు పోయిన అందరినీ లోపలికి వచ్చేయమంటారు. ఇప్పుడు రైతులను రమ్మనమంటారు. ఏముంది దాంట్లో? కాబట్టి ఉద్యమం చేస్తుంటే రాణిస్తారా? ఇప్పుడు ఎవరినైనా లోపలికి ఉద్యమాలు చేసేసుకుని వచ్చేసేయండి చలో అసెంబ్లీలు అంటే రాణిస్తారా? సహజంగా ఇవన్నీ ఏంటంటే ప్రతి అంశంలో ఒక రాజకీయాన్ని చొప్పిస్తూ సాగేటటువంటి ఒక కార్యక్రమం అయితే నడుస్తూనే ఉంది. లేకపోతే ఎర్రమట్టి దెబ్బల విధ్వంసంపై సీఎంఓ సీరియస్, తవ్వకాలు నిలిపేయాలని ఆదేశం, అమలు చేసిన యంత్రాంగం. ఆ భూముల్లో టాస్క్ ఫోర్స్ పహారా, సంరక్షణకు ప్రత్యేక కమిటీ. విశాఖ జిల్లా భీమిలిలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. తవ్వకాలు నిలిపేయాలని జిల్లాధికారులను ఆదేశించింది. పర్యావరణానికి హాని చేసే చర్యలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్కు సూచించింది. ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులు నిలిపేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ స్థలంలో తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఆర్జెడ్, గనుల శాఖ ఇతర అనుమతులు లేకుండా తవ్వకాల వంటి ఉల్లంఘనల మీద చర్యలు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నీటి నాణ్యతపై ఏఐ నిఘా. చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మ్రోత. ఆక్రమణ నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత. తమిళనాడు ప్రభుత్వ వినూత్న ప్రయోగాలు. ఐఐటి మద్రాస్ నిపుణుల సహకారం. చెన్నై నగరం చుట్టుపక్కల ప్రాంతాల జలవనరులు కలుషితం కాకుండా నాణ్యతను పట్టించేలా తమిళనాడులో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకోసం కృత్రిమ మీద ఏఐ సాంకేతికతను వినియోగించేలా పరిశోధనలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ఐఐటి మద్రాసులోని పరిశోధక నిపుణులతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నాయి. చెన్నైకి తాగునీటి ఇచ్చే 7కు పైగా జలాశయాలు నగర పరిసరాల్లో ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సెన్సర్లు వినియోగించి వివిధ విభాగాల దగ్గర ఉన్న డేటాతో అనుసంధానించి నీటి నాణ్యతను నిత్యం రియల్ టైం పర్యవేక్షించే విధానం అందిస్తున్నారు. నీటి రంగు మారిన పరిసర ప్రాంతాల వాతావరణం కలుషితమైనది తెలిసినా ఇతర ప్రాంతాల నుంచి కలుషితాలు జలాలు కలుస్తున్న సెన్సర్లు అప్రమత్తం చేస్తే ప్రయోగాత్మక నగర శివార్లోని చెంబరంబాక్కం జలాశయంతో పాటు ఏపీ సరిహద్దు సమీపంలోని పూండి జలాశయంలో ఈ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఏపీ నుంచి కృష్ణా జలాలు ఇందులోకి వస్తున్నాయి. ఈ ఏడాది ఏఐ ప్రాజెక్టు పూర్తయ్యేలా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు 5 కోట్లు వెచ్చిస్తోంది. తద్వారా చెన్నై నగరవాసులకు సురక్షిత నీటిని అందించాలని అడుగులు వేస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మన దగ్గర కూడా చేస్తే చాలా బాగుంటుంది, ప్లాన్డ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇకపోతే వేడని ట్రంప్ హత్యాయత్నం మిస్టరీ, 100 మందిని ప్రశ్నించిన పడని ముందడుగు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ మీద విచారణలో 3 రోజులుగా పురోగతి కనిపించటం లేదు. హత్యాయత్నానికి కారణం ఏంటి, క్రూక్స్ వెనక ఎవరెవరు ఉన్నారు అనేవి ఇంకా దర్యాప్తు సంస్థలు గుర్తించలేకపోయాయి. ఘటనా స్థలంలోని నిందితుడిని అంతమొందించేందుకు బలగాలు ఆ తదుపరి విచారణ ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా క్రూక్స్ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబీకులు దాదాపు 100 మందిని ఇప్పటివరకు ప్రశ్నించే కీలక సమాచారం ఏది దొరకలేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి క్రూక్స్ ఇష్టపడేవాడని, స్నేహితులు పెద్దగా లేరని ఎక్కువ మంది ఎఫ్బీఐకి చెప్పినట్టు తెలిసింది. అతడి స్మార్ట్ ఫోన్ను, కంప్యూటర్ను, సోషల్ మీడియా అకౌంట్లను ముమ్మరంగా పరిశీలించిన ఎట్లాంటి అదనపు వివరాలు లభ్యం కాలేదు. క్రూక్స్ ఇంటిని, కారుని శోధించిన ఆధారాలు బయటపడలేదు. ప్రస్తుతం అతడి ఇల్లు పోలీసుల అదుపులోనే ఉంది. క్రూక్స్ ఉన్నత పాఠశాలలో ఉండగా అక్కడ రైఫిల్ బృందంలో సభ్యత్వం కోసం ప్రయత్నించాడు. సరిగ్గా గురిపెట్టలేకపోతున్నాడు. అతన్ని తీసుకోలేదు. చివరికి తన కుటుంబ సభ్యుల ద్వారా కైటన్ స్టోర్స్మెన్ క్లబ్లో సభ్యుడిగా చేరాడు. ఇటీవల ట్రంప్ ఎన్నికల ప్రచార సభ జరిగితే బెతెల్ పార్క్ ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలో ఈ క్లబ్ ఉంది. గరిష్టంగా 170 మీటర్ల దూరం వరకు గురిపెట్టి కాల్చడాన్ని నేర్చుకునే విశాలమైన ప్రాంతం ఈ క్లబ్లో ఉంది. ట్రంప్పై కాల్పులు 135 మీటర్ల దూరం నుంచి జరిగాయి. కాల్పులకు ఒక రోజు ముందు క్రూక్స్ ఇక్కడే ముమ్మరంగా తన ఆయుధంతో కసరత్తు చేసినట్టు దర్యాప్తులు గుర్తించారు. కాల్పులు జరపడానికి కొన్ని గంటల ముందు 50 రౌండ్ల బుల్లెట్లను కొని కారులో ఒంటరిగా బయలుదేరాడు. సభాస్థలికి 1760 అడుగుల దూరంలోనే ఓ గ్యాస్ స్టేషన్లో కారు నిలిపాడు. చేతిలో తుపాకీ పట్టుకుని నడుస్తూ వచ్చి సభాస్థలి సమీపంలోని భవనం పైకి ఎక్కాడు. ఆయుధాల గురించి వివరించే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చిహ్నంతో ఉన్న బూడిద రంగు టీషర్టును ధరించిన క్రూక్స్ని ప్రజలు గుర్తించి పోలీసులకు, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు సమాచారం అందించారు. వారు స్పందించేలోపే కాల్పులు జరిపాడు. తర్వాత 15 సెకండ్లోనే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తేరుకుని అతన్ని మొట్టిపెట్టారు. ట్రంప్ భద్రత విషయంలో సీక్రెట్ సర్వీస్ వివరించిన తీరు మీద హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే బ్రిటన్ అణ్వాయుధాలు కలిగిన ఇస్లామిక్ దేశం, వివాదాస్పద వాన్స్ వ్యాఖ్యలు. బ్రిటన్ అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉందంటే రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై గత వారం జరిగిన యూకే కన్జర్వేటివ్ నేతల సదస్సులో వాన్స్ పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పులు అణ్వాయుధాల విస్తరణ ఒకటి. బైడెన్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన తొలి ముస్లిం దేశం ఏదవుతుంది అనే ప్రశ్న వస్తే ముందుగా మేము ఇరాన్, పాకిస్తాన్ అవుతాయేమో అనుకున్నాం. కానీ చివరికి యూకే నిర్ణయించుకున్నాం, ఎందుకంటే అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల యూకేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాన్స్ వ్యాఖ్యల మీద యూకే ఉప ప్రధాని ఏంజెలా రెనేర్ స్పందించారు. గతంలోనూ వాన్స్ పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆయన అభిప్రాయాలను తాము పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. మేము బ్రిటన్ ప్రజల తరపున పాలన అందిస్తాం, అంతర్జాతీయ మిత్ర దేశాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వాన్స్ తన తొలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకి డ్రాగన్ అతిపెద్ద ముప్పు అని అభివర్ణించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి గూండా రాజ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బోండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి. 100 మంది జనసందోహం సమక్షంలో పాసివేక ఘటన. వినుకొండలోనే ఎస్పీ భారీగా పోలీసులు అయినా నిర్భయంగా హత్య. పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ అంటూ నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఘోరం, దారుణం, అత్యంత దుర్మార్గం, మాటల కందని మహాక్రౌర్యం. నారావారి ఏలుబడిలో నరనరాన ఉన్మాదాన్ని నింపుకున్నట్టు పసుపు గుండాలు పెట్టిరేగిపోతున్నారు. పల్నాడులో అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బోండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గుండాల బరితెగింపునికి ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. హత్యలు, దాడులు, గృహదహనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడికిపోతుంది. పచ్చముట్టాలకు శాల్యూట్ చేస్తూ పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీలు ఆయుధాలను చేతబట్టి కాలకేయుల్లో దాడులకు తెగబడుతున్నారు. ఇది చంద్రబాబు రాక్షస పాలనలో ఏపీ ముఖ్య చిత్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో నెలకొన్న అరాచక రాజ్యం అంటూ వరుస హత్యలు, దాడులతో పెట్టిరేగిపోతున్నారు అన్నటువంటి వార్తని ఇది రాసుకొచ్చారు. అయితే ఇక్కడే అసలు విషయం ఏంటంటే, ఈనాడు ఇప్పుడు మనం చూసాం కదా, ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ ఎక్కడా కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి వార్త రాలేదు. అందరు జ్యోతిలో వస్తుందో లేదో చూద్దాం. అందరు జ్యోతి చూస్తే కూడా సేమ్, ఎక్కడ ఫ్రంట్ పేజీలో కానీ
బ్యాక్ పేజీలో కానీ బ్యాక్ పేజీలో వేశారు, చివరి నడి రోడ్డుపై నరికేశారు. ఇంతే, ఇందులో పార్టీ లేదు, ఏమీ లేదు. ముందు చేయి నరికి ఆపై వేటు వెంట వేటు, ఇద్దరు మిత్రులే వైసీపీకి చెందిన వాళ్ళని వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇది ఓవరాల్గా చూస్తే హత్య అన్నటువంటి వార్తల్లో ఇదివరకైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అని కూడా రాసేవాళ్ళు. ఇప్పుడు అది ఇద్దరు వ్యక్తిగతం అన్నటువంటిది. నేను చాలాసార్లు చెప్పాను, మన రాష్ట్రంలో మీడియా అన్నటువంటిది అటుకో ఇటుకో అయిపోయి, అప్పుడు సాక్షి వాళ్ళు అది తెలుగుదేశం వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు మిత్రులాగా రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ టైప్లో రాస్తాయి అనమాట. జరుగుతున్నటువంటిది హత్యని హత్యగా, అదే సందర్భంలో అసలు రీజన్స్ని రాసేటటువంటి అంశం ఎవరు చేయనటువంటి పరిస్థితి. లేకపోతే పసుపు బిళ్ళతో వస్తే పని చేయొద్దు, తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు మాధవి హుకుం. ప్రభుత్వ కార్యాలయాలకు జనసేన పార్టీ నేతల పేర్లతో జాబితాలు, ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరేసి చొప్పున కార్యకర్తలతో అధికారులకు డైరెక్షన్. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు గుర్రు, పసుపు బిళ్ళతో కాదు పసుపు చొక్కాతో వచ్చిన పనులు కావడం లేదని మండిపాటు అంటూ నెల్లిమర్లో జరిగిన వ్యవహారానికి సంబంధించినటువంటిది. ఇద్దరి మధ్యన రాగడ క్రియేట్ చేసే ప్రయత్నం. నిన్న పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, ఇవాళ మళ్ళీ అక్కడ తెలుగుదేశం వాళ్ళని జనసేనని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కన్నడ నాట స్థానిక రగడ, ప్రైవేట్ ఉద్యోగాలు కన్నడిగులకు రిజర్వేషన్, మేనేజ్మెంట్లో 50%, నాన్ మేనేజ్మెంట్లో 70%. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం, బిల్లు కేబినెట్ ఆమోదం. ఐటీ సంస్థల విపక్షాల విమర్శలతో యూటర్న్, ప్రస్తుతానికి వెనుకడుగు, మరింత అధ్యయనం చేస్తాను కర్ణాటక సీఎంఓ ప్రకటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ, 19,524 సీట్లు మిగులు. 19 నుంచి తరగతులు. ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్లో తొలి విడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య బుధవారం తెలిపారు. విద్యార్థులు ఈ నెల 22లో కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. అయితే నెల 19 నుంచే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సిలింగ్ కోసం 1,28,619 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ధృవపత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. మొత్తం 245 కాలేజీల్లో 1,36,680 సీట్లుంటే 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 19,524 సీట్లలో రెండో విడత కౌన్సిలింగ్లో భర్తీ చేస్తామన్నారు. ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలకు సంబంధించిన మెరిట్ జాబితా రానుందని, ఈ సీట్లను చివరిగా భర్తీ చేస్తామని చెప్పారు. అయితే చిరుద్యోగిని సస్పెండ్ చేసి అక్రమాలపై మట్టి కప్పి ఎర్రమట్టి దెబ్బల అక్రమ తవ్వకాలపై తూతూ మంత్రంగా చర్యలు. సచివాలయం ఇన్ఛార్జ్ ప్లానింగ్ సెక్రటరీ సస్పెన్షన్. అసలైన పాత్రదారులను తప్పించేందుకు కుయుక్తులు. సాక్షి కథనంతో కూటమి ప్రభుత్వంలో వణుకు. బుధవారం తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన చేసి విచారణకు ఆదేశం. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఎంత విస్తీర్ణాలు తవ్వేశారు గనుల శాఖ లెక్కలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేటి నుంచి తెలంగాణలో డిఎస్సి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కుమ్మే అమ్మే అంటూ జగన్ మార్కు కొత్త దందా. అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయ కంపెనీలకు జనం సొమ్మును కుమ్మేయడం, అధికారం పోగానే ఆ కంపెనీలను మరొకరికి అమ్మేయడం. దీనివల్ల 2 లాభాలు: అవినీతి ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం, కంపెనీని విదేశీ సంస్థలకు విక్రయించినందున పాపాలు మాఫీ చేసుకోవడం. ఇది జగన్ మార్కు దందా. ఎకరానో 10 ఎకరాలో కాదు, దాదాపు 25,000 ఎకరాలు గత ప్రభుత్వం ఇండోసోల్ కారు చౌకగా ఎకరం 5 లక్షలు చొప్పున దారాదత్తం చేసింది. సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పేరిట కట్టబెట్టింది. అసలు విషయం ఏంటంటే ఈ కంపెనీ యజమానులు విశ్వేశ్వరరెడ్డి, శరత్చంద్రారెడ్డి, రవికుమార్ రెడ్డి నాటి సీఎం జగన్కి అస్పదీయులు. అంతే, ఎన్నికల ముందు ఆగమేఘాల మీద అనుమతులు, ఉత్తర్వులు, భూ కేటాయింపులు జరిగిపోయాయి. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు భూములతో సహా కంపెనీని గొంపగొత్తగా భారీ ధరకు అమ్మేసి వేల కోట్లు క్యాష్ చేసుకోవాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే నాటి పాపాలను సమాజ్ చేసి అక్రమ సొమ్మును వైట్గా మార్చుకోవడం అన్నమాట. ప్రస్తుతం 5,000 ఎకరాలను కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ కంపెనీకి బేరం పెట్టినట్టు సమాచారం. కూటమి సర్కార్ వెంటనే ఈ ప్రయత్నాలు ఆపకపోతే రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుంది నిపుణులు హెచ్చరిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వీరు మారరా అంటూ క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులు సొంత మనుషులను తెచ్చుకున్న నాటి ఎమ్మెల్యేలు, మంత్రులు, బాధితులపైన ఎదురు కేసులతో హల్చల్. 5 ఏళ్లు టీడీపీ శ్రేణులకు ఒక్కబోత. చాలా చోట్ల నేటికి అదే ఎస్ఐలు, సీఐలు, ఐపీఎస్ల బదిలీలకే దాదాపు నెలన్నర. మరి కింది స్థాయి అధికారుల మాట ఏంటి? పెరుగుతున్న పైరువీలు, బేరసారాలు. ప్రభుత్వం త్వరగా స్పందించాలనే అభిప్రాయం. నేడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం అంటూ ఏదైతే చంద్రబాబు గారికి సజెస్ట్ చేస్తున్నారో మొత్తం తెలుగుదేశం అనుకూలురైనటువంటి పోలీసులు పెట్టమని చెప్పి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల్లో ఇప్పుడు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐలు, సీఐలు అని ఇదే ఆంధ్రజ్యోతి రాసింది. గుడ్, మంచిదే. మరి అట్లాంటప్పుడు ఇవాళ జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులప్పుడు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసి ఉండాలిగా, కేసులు పెట్టి ఉండాలిగా. ఎందుకు పెట్టలేదు? లేదు, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కేసులు పెట్టాలిగా, అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళు వైసీపీ మనుషులు కాబట్టి. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ డ్యూటీనే. వాళ్ళు పోలీసులే. వీళ్ళందరినీ తీసి తెలుగుదేశం పోలీసులని, వైసీపీ పోలీసులని ఉంటారా? అట్లా ఉండాలని కోరుకుంటుంది జ్యోతి. అదొక విచిత్రం. రెండోది ఏంటంటే ఇప్పుడు అలాగే చేస్తే కనుక ఇదంతా ఎందుకు జరగలేదు అన్నటువంటిది పట్టించుకోదు. మూడో కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు కొత్తగా?
మనుషుల్ని? అదే ఐఏఎస్లు, అదే ఐపీఎస్లు, అదే పోలీసులు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటున్నారు, వాళ్ళకి బానిసత్వం చేస్తున్నారు. ఇదివరకు వైసీపీ వాళ్ళ అరాచకాలను చూస్తూ ఊరుకున్నారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ అరాచకాలను చూస్తూ ఊరుకుంటున్నారు. అసలు సమస్య అది. మనం మీడియాగా రాయాలనుకున్నప్పుడు అరాచకంని కంట్రోల్ చేయలేని పోలీస్ వ్యవస్థ అన్నటువంటిది రాయడం మానేసి, ఇంకా మీరు ఎందుకు వదిలిపెట్టట్లేదు, తెలుగుదేశం పోలీసులు ఎందుకు తెచ్చుకోవట్లేదు అని రాస్తున్నటువంటి విచిత్రమైనటువంటి అంశం. ఇకపోతే స్థానిక కోటాపై వెనక్కి అంటూ ప్రైవేట్ రిజర్వేషన్లపై రగడ, పారిశ్రామిక వర్గాల కలకలం, కన్నడ సర్కార్ వెనకడుగు, బిల్లును పునఃపరిశీలించాలని నిపుణులు, ఐటీ కంపెనీలకు భారీ నష్టమైన ఆందోళన, రాజ్యాంగ వ్యతిరేక బిల్లు మోహన్ దాస్ పాయ్, ఐటీ కంపెనీలు బెదిరించేలా ఉంది అసోచాం, సాఫ్ట్వేర్ కంపెనీలు తరలిపోయే ప్రమాదం నాస్కాం, నిపుణులతో చర్చిస్తాం మంత్రి ఎంబీ పాటిల్, బిల్లుపై నిర్ణయం తాత్కాలిక వాయిదా సీఎం ట్వీట్ అంటూ కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించిన నిర్ణయంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపేసింది. ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ చేసిన తీర్మానం తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని సీఎం సిద్ధరామయ్య చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరోవైపు మహారాష్ట్రానికి 2 అంటూ నాస్కాంకి మంత్రి లోకేష్ ఆహ్వానం కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎర్రమట్టి దెబ్బల్లో తవ్వకాలకు బ్రేక్ అన్నటువంటి వార్త. ఆంధ్రజ్యోతి కథనంతో కదలిక, దెబ్బల తవ్వకంపై సీఎంఓ సీరియస్, ఆ ప్రాంతాన్ని పరిశీలించి చేసి పన్నులు ఆపేయాలని ఆదేశాలు, ప్రొక్లైనర్లు వస్తే సీజ్ చేయండి, అనుమతులపై గట్టిగా నిలదీత, నీళ్లు నమిలిన అధికారులు, 2 నోటీసులు, 1 సస్పెన్షన్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రొక్లైనర్లు ఇదివరకు అయితే ఇసుక సీజ్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేదన్నదే తెలియదు. అసలైనటువంటి వాళ్ళు వదిలేసి కింద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అది కూడా అక్కడ ఉంటారా వాళ్ళు, సచివాలయంలో కూర్చున్న సిబ్బందిని సస్పెండ్ చేశారు. అసలు తవ్వుకుపోయింది అక్కడికి, అదంతా కనబడదా? శుభ్రంగా అది ఎర్రమట్టే కాబట్టి ఆ ఆధారాలతో సహా ఉంటే ఎక్కడ దాకా వెళ్ళింది అది అన్నటువంటిది. అంటే ఎవరినో కాపాడుతున్నారు, అది అసలు పాయింట్. లేకపోతే అవే కుట్రలు. జగన్ శాఖల్లో తిష్ట వేసిన జగన్ వీరభక్తులు, కొత్త సర్కార్కి తొలి రోజుల నుండి సమస్యలు, ఉద్యోగులు జీపీఎస్ జీవో కుట్ర వారిపైనే, బాబుకు అప్రతిష్ట తేవాలనేది వారి లక్ష్యం. అందుకే 13వ తేదీన ఆ జీవో ఫైల్ అయితే బాబు ప్రమాణం చేసి జూన్ 12వ తేదీతో జీవో. న్యాయ ఆర్థిక శాఖలోని 2 నిర్వాహకం, వీరిద్దరూ ఉద్యోగ నేత వెంకటరామరెడ్డి అనుచరులు, బాబుకు ఉద్యోగులను దూరం చేసే కుతంత్రం, గతంలో నీవే ఎత్తులు, అదే టెక్నిక్ వాడినవైన వివాదాస్పద జీవోని రద్దు చేసిన ముఖ్యమంత్రి అంటూ. ఇది తప్పు కాదు, ఓపెన్గా ఒక గేమ్ నడిచింది. పాత డేట్తో జీపీఎస్ ఇచ్చేయాలన్నటువంటిది, అది అధికారుల మీదకి ఎందుకు తోసేయడం? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఏం తీసుకుందని ఇప్పుడు ఎబియన్స్లో పెట్టారు. వాట్ నెక్స్ట్ పాలసీ? ఓపీఎస్ ఇస్తారా? అంటే తప్పు జరిగిపోయిన తప్పు కాదు, ఒక ఎత్తేసారు, అది ఫెయిల్ అయినప్పుడు అది అధికారుల మీదకు తోసేసేటటువంటి తంత్రం. ఇది అసలు వాళ్ళని కవర్ చేసేసి ప్రభుత్వం చెప్పకుండా ఎవడు గెజిట్ ఇవ్వడం, ప్రభుత్వం చెప్పాకనే గెజిట్ ఇస్తారు. అంటే దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు అధికారులు వాళ్ళందరూ వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అన్నటువంటి కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం. లేకపోతే నడి రోడ్డుపై నరికేశారు అంటూ ముందు చేయి నరికి ఆపై వేటు వెంట వేటు, 2 మిత్రులే వైసీపీకి చెందిన వాళ్లే అంటూ 2 మిత్రులే మరో పేరు మోసిన రౌడీకి ప్రధాన అంచెలు, రాజకీయ పార్టీ వైసీపీతో అంటకాగిన వారే, ఎన్నికల ముందు 2 మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు పడుచుపై ఆ గొడవలు చివరికి బుధవారం రాత్రి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో నరుక్కునే వరకు వెళ్ళే, దాడిని అడ్డుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. చేయి తెగి రక్తం అడుగులు పడిపోయిన తర్వాత దాడికి తెగబడిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే స్థానికులు కదలికొచ్చింది, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హతుడు షేక్ రషీద్ ముండ్లమూరు బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తున్నాడు. అదే సమయంలో హతుని మాజీ మిత్రుడు పట్టణానికి చెందిన షేక్ జిలానీ కత్తితో రషీద్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతులు, తల, మెడపై కత్తితో కొట్టాడు. రషీద్ చెయ్యి తెగి రోడ్డుపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన రషీద్ని స్థానికులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో హతుడు రషీద్ హత్యకు పాల్పడిన జిలానీ ఇరువురు వైసీపీకి చెందిన వారే. 2 ఏళ్ల క్రితం విభేదాలతో విడిపోయారు. వీళ్ళిద్దరూ వినుకొండలో రౌడీగా చలామణి అవుతున్న పిఎస్ ఖాన్కి ప్రధాన అంచెలని పోలీసులు తెలిపారు. ఎన్నికలకు ముందు జిలానీ ఇంటికి వెళ్లిన రషీద్ అతడి ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టాడు. దీంతో కక్ష కట్టిన జిలానీ రషీద్ను దారుణంగా హతమార్చాడు. వైసీపీ మోకలు మాన్నాయుధాలతో చెలరేగిపోయి టీడీపీ నేతపై దాడికి యత్నించారు. టీడీపీకి చెందిన వాటర్ ప్లాంట్ను ధ్వంసం చేసే పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో జరిగింది దారుణం. ఆత్మకూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత మాచర్ల మదార్పైకి ఆత్మకూరు గ్రామానికి చెందిన 10 మంది వైసీపీ మోకలు మంగళవారం రాత్రి మాన్నాయుధాలతో దాడికి వచ్చారు. మదార్ పారిపోవడంతో వాటర్ ప్లాంట్ను ధ్వంసం చేశారు అని ఒకటి హైలైట్ చేశారు. మరోవైపున పట్టపగలు టీడీపీ నేతను వైసీపీ మోకలు కత్తి గొడ్డలతో వెంటబడి నరికారు. కృష్ణా జిల్లా అవనగడ్డలోని బండికోళ్ల లంక వద్ద జరిగింది దారుణం. మోపిదేవి మండలం పరిషత్ కోఆప్షన్ సభ్యుడు చందన్ రంగారావు మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామానికి చెందినవారు. ఆయన అవనగడ్డలో పార్టీ ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తుండగా బండికోళ్ల లంక వద్ద కృష్ణానది కరకట్టపై అదే గ్రామానికి చెందిన మత్తి రాంప్రసాద్ అతని కుమారుడు శ్రీనివాసరావు దాడి చేశారు. బైక్ పోస్తున్న రంగారావును అడ్డగించి కత్తి గొడ్డలతో వెంటాడి నరికారు. ఈ రెండిట్లో టీడీపీ నేతల మీద వైసీపీ దాడులు రాయడంలో తప్పులేదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇద్దరు వైసీపీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్నారు. అంటే టోటల్గా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే పత్రికలు ఆ వార్తల్ని తమకు అనుకూలంగా మార్చేస్తే తాము ఏ పార్టీలకి లాయల్టీ ఉంటారో
వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తాయి అన్నటువంటి విషయం తెలిసిపోతుంది. ఇక జనానికి నిజం తెలిసేటటువంటి అవకాశాలు అయితే కరువే. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.